స్వరూప కొంచెం టీ తీసుకురా. అత్తమ్మ నేను కొంచెం బిజీగా ఉన్నా, సుందరిని పిలువు. సుందరి కొంచెం నువ్వన్నా పెట్టి నేను ఖాళీ కూర్చున్నానా ఏంటి? శిరీష కొంచెం నువ్వన్నా తీసుకురావే, కొద్దిగా టీ తెచ్చి పెట్టవే. ఏం కూడలు దొరికారా బాబు నాకు. అత్తమ్మ నేను బిజీగా ఉన్నా. పేరుకు 3 కోడళ్ళు ఉన్నారు. అత్తమాట ఇంత బిజీగా ఏమున్నారు వీళ్ళు? అసలు ఏం చేస్తున్నారో వీళ్ళు చూసి. స్వరూప ఫోన్ చూసుకుంటే బిజీగా ఉన్నా అని చెప్తున్నావా? ఏం లే అత్తమ్మ, ఏదో ఇన్స్టా అని ఒకటి వచ్చింది కదా, దాంట్లో వీడియోస్ చేస్తే పాపులర్ అవుతారంట. ఎలా పాపులర్ అవుతామని చూస్తున్నా. ఎలా పండుగని మంచిగా రెడీ అయినా కదా, ఒక వీడియో చేసి పెడదామని చూస్తున్నా అత్తమ్మ, అంతే. సరిపోయింది. మీరు చేసే పనులకే నేనే తట్టుకోలేకపోతున్నా. ప్రజలను కూడా భయపెడదామని చూస్తున్నారా? అమ్మా సుందరి, సుందరి నీను వంట చూడని నీలో పూసిని దుంపదేగా ఇట్లా తయారైనవేంటి? తొక్కేశారమ్మా, లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. పల్లెటూరులో ఉన్నదాన్ని పక్కనకి వచ్చాతమ్మా, చుట్టుపక్కల చూస్తాం. నువ్వు కూడా అన్నిటినే ఇలా రెడీ అయిన దీపావళి కాబట్టి. ఎలా ఉంది గెటప్పు? ఇట్లా చూస్తే పట్నం వాళ్ళందరూ కళ్ళు తిరిగి పడిపోతారే. ఈ మొహం ఒకసారి అద్దలో చూసుకోపా. అత్తయ్య అత్తయ్య చూసుకొని రెడీ అయినా అత్తయ్య. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఎలా ఉన్నాను? బాగున్నానా? బానే ఉన్నావు, బానే ఉన్నావు. భూని దిష్టి బొమ్మ మొహం. ఇంతకీ నా శిరీష కూడా ఏం చేస్తుందో ఏమో. శిరీష, అమ్మా శిరీష, ఏమే ల్యాప్టాప్ ముందేసుకొని పని చేస్తున్నట్టు షో చేస్తున్నావా ఏమే? ఏం లే అత్తమ్మ, దీపావళి పండగ కదా, యూట్యూబ్ లో కొత్త కొత్త రుచికరమైన వంటకాలు ఎలా చేయాలా అని చూసి నేర్చుకుంటున్నా, అంతే. ఓ సిరి, నీకు పిండే సరిగ్గా బిస్కనికి రాదు. రుచికరమైన వంటలు ఎట్లా చేస్తావే నువ్వు? అదే అత్తమ్మ, పిండి ఎలా పిసకాలా అని నేర్చుకుంటున్నా. ఓహో, కామెడీ చేస్తున్నావా? ఆహా, ఎంత వింత కొడలు దొరికారేవే నాకు. ఏ గ్రహం నుంచి పట్టకొచ్చి నా ప్రాణానికి వేసారే ఈ నా కొడుకులు. చిచి. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. శిరీష ఏం చేసావు? టిక్కులాడి కొన్ని పూలు ఇస్తావా? నాకు పూల్లో జవ్వ పెట్టుకుంటాను. టిక్కులాడి సోపులుగా రెడీ అయ్యి మండలాలు టిక్కులాడండి. చెప్పక్క. ఏమి లేదే, నా జుట్టు బోరుగా ఉంది, కొన్ని పూలు పెట్టుకుంటాను. నాకే దిక్కులేదు, తిన్నాడు ఈ కాలంట పువ్వులంట. నాకే దిక్కులేదు పువ్వులు, నీకెక్కడ నుంచి తీసుకురావాలి? నాకే దిక్కులేదు పువ్వులు, నీకెక్కడ నుంచి తీసుకురావాలి? Match with the fire. When fire fights the fire, fire will be fire. I am fire. I am fire. I am fire. I am the fire. నేను అడిగింది పూలేనే. నీ మొగని ఎట్టు పెట్టా బిల్లపు కొట్టావు, ఎందుకంటే ఆస్తిపాస్ అయినట్టు జిమ్మలు పని గుళ్ళు పడి సాగును పోయే ఎట్లా జిమ్మలు పని గుళ్ళు పడి సాగును పోయే ఎట్లా. ఏమే పక్క మొహం దానా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా మొగుడు కావాల్సి వచ్చిందా నీకు? నీ మొగుడుతో సంసారం చేయడానికి నీ శాత కాదు, ఇంకా నా మొగుడు కూడా కావాలా నీకు? కాకి మొక్కున్నానా? నా మొగ్గుతో సొంతం చేయాలంట. నేను అడిగిన కొన్ని పూలే. నిన్న నా చంప పడకపోయింది, నా ముక్కు పడకపోయింది. నిన్న నాకు డౌట్ ఉండే కొట్టేస్తావని. గాడి మొక్కున్నానా? అమ్మా, నన్ను కాకి మందాన అంటావా? పక్క మొహం దానా. కొట్టుకుంటున్నట్టున్నారు. స్వరూపా, స్వరూపా, ఇద్దరేమో కొట్టుకుంటున్నట్టున్నారు. ఏమైంది అత్తయ్య? ఇద్దరేమో కొట్టుకుంటున్నట్టున్నారు.
ఇలాంటి మన దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? నువ్వు ఆగక్క, అది నన్ను కాలు పోమంటుంది అక్క బక్కది. ఏంది శిరీష ఇది? ఆ పండగ పూట ఏంది గొడవ? చుట్టుపక్కల అందరూ చూస్తే ఏమనుకుంటారు? చుట్టుపక్కల ఎవరు లేరు అత్తమ్మా, అందరూ ఊళ్ళకి వెళ్ళిపోయారు, మనం తప్ప ఎవరు లేరు. ఓవర్ యాక్షన్, ఓవర్ యాక్షన్. ఇటు ఇటు అంటున్నావు ఏంట్రా? ఓవర్ యాక్షన్. ఏదే పండక్కి ఏదో వంటలు చేస్తున్నా అంటే ఏం చేసినావు వంటలు? నేను ఇటు కొట్టుకున్నాడా వంటలు చేసుడు? అత్తమ్మా ఈ కడిమొక దానికి ఏమొచ్చు అత్తమ్మా వంటలో నేను చేస్తాను అత్తమ్మా నీకు మంచి వంటలో. నువ్వు ఊరుకోమా, దుద్దు అంటావు. ఎక్కడో తను కొట్టాడు. అత్తమ్మా నేను ఎప్పుడో రెడీ చేసినాము అత్తమ్మా, మీ అక్కడ కూర్చొని నేను తీసుకొస్తాను సరేనా? నువ్వు సరిగా పక్కకి పోయేమో పెద్ద చుక్కు. ఏమత్తమ్మా నన్ను ఒకటే తెస్తావు, అటు ఎత్తేసాం దెబ్బలు తాకింటే దాన్ని ఒకటి ఏమన్నావు అంతే. అంత ప్రేమ అదంటే నేనంటే అంత లేదా ఇష్టం లేదా? నీకు పెద్ద కోడలు రెండో కోడలు వేస్తావు, నీ ఇష్టం లేదా? చెప్తా అత్తమ్మ నీకు కదా, ఏదో సినిమా చూపిస్తాను మీ కొడుకుది, ఏదో సినిమా చూపిస్తాను మీ కొడుకుది. ఊరుకు అయిపోయింది కదా గొడవ. పోనీలే అత్తమ్మ, దానికి నా రెండు మాట్లాడి లేకపోతే ఊరుకొని పోతుంది. దాని ముందర నన్ను ఇట్ట రాదు. సరే సరే రాదు, దాని అయితే రాని మళ్ళీ నన్ను అంటుంది. అమ్మ ఈ రోజు మా అత్తయ్య మంచిగా తెచ్చుకోవాలి. అత్తమ్మ ఇదేమో కాకరకాయ కర్రీ, కాకరకాయ అప్పలు, కాకరకాయ జ్యూసు. ఇదేమో కాకరకాయ కర్రీ, కాకరకాయ అప్పలు, కాకరకాయ జ్యూసు. అత్తమ్మ ఈ కూరలు కాకరకాయ జ్యూసు, కాకరకాయ అప్పడాలు, కాకరకాయ పైన వచ్చింది వెళ్ళిపోతమ్మా అన్ని తాగు. అత్తమ్మ ఇదిగో చూస్తా ఇందాక నుంచి టీటీ అంటున్నావు కదా. కొంచెం తాగు, కడుపు చల్లబడుతుంది. తాగు. కాకరకాయ జ్యూస్ వద్దే వద్దు కానీ బటర్ దంచుకున్నాను. చూసారు కదా మా దివాళీ ఫన్ వీడియో ఎలా ఉందో. మా సుందరి కూడా చూసారు కదా ఎంత అందంగా రెడీ అయిందో. మీకు కనుక తను నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. దయచేసి బ్యాడ్ కామెంట్స్ మాత్రం అస్సలు పెట్టకండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకెన్నెన్నో తేవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.